రైట్. ఇక ములుగు జిల్లాలో వింత పరిస్థితి ఎదురైంది. సో సుడిగాలితో అక్కడ చెట్లు మహావృక్షాలన్నీ కూడా నేల కురిగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ సుడిగాలికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలు కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం మనం మేడారం వెళ్లే దారిలో, అంటే తాడ్వాయి మేడారం వెళ్లే దారిలో ఈ అడవిలో ఇలాంటి పరిస్థితి ఇప్పుడైతే జరిగింది. సో మనం ఒక్కసారి చూడొచ్చు సుడిగాలికి ముందు ఆ అడవి ప్రాంతం ఏ విధంగా ఉంది అనేది. ఒక మొత్తం కూడా గ్రీనరీతో, అంటే పచ్చగా నిర్మలంగా కనిపించే చెట్లతో అడవి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో, అది ఒక్కసారి న్యాచురల్ కెలామిటీస్కి గురైతే, ఒక సుడిగాలి అక్కడ జరిగితే ఏ విధంగా ఉంటుంది అని కూడా ఇప్పుడు మనం కింద చూడొచ్చు. సుడిగాలి తర్వాత పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో, అంటే చెట్లన్నీ కూడా నేల కురిగిపోయి పెద్ద పెద్ద చెట్లు, అంటే అడవిలో మనకు యూజువల్గానే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంత పెద్ద చెట్లు, అంత స్ట్రాంగ్గా ఉండే చెట్లు కూడా ఒక్కసారిగా ఆ సుడిగాలికి ఈ విధంగా పడిపోయి, అంటే కేవలం 2-3 కాదు, 4-5 కాదు, 1,00,000 చెట్ల వరకు ఇప్పటి వరకు కూడా నేల కురిగిపోయని చెప్పి మంత్రి సీతక్క ఇప్పటికే వెల్లడించారు. సో అన్ని చెట్లు ఇంత విస్తీర్ణంలో, అంటే ఒకే ప్రాంతంలో ఇన్ని చెట్లు నేల కురిగిపోవడం అంటే అసలు సుడిగాలి తీవ్రత ఏ విధంగా ఉందో కూడా మనం ఒక్కసారి ఈ విజువల్స్ చూస్తే కనుక మనకు తెలుస్తుంది. సో ముందు, అంటే సుడిగాలి రాకముందు ఏ విధంగా ఉంది అక్కడ అడవి అనేది, రోడ్డుకి ఇరువైపులా చెట్లు, అండ్ అదంతా కూడా చాలా ప్రశాంతంగా, అంటే అడవి అంటేనే ప్రశాంతతకు అలాగే నిర్మలత్వానికి ఒక నిర్వచనంగా చెప్తారు. అలాంటి అడవి తల్లి ఒక విపత్తుకి గురైతే ఏ విధంగా ఉంటుంది. సో ఆ విజువల్సే మనం ఒక్కసారిగా సుడిగాలి తర్వాత కూడా చూడొచ్చు. సో సుడిగాలి ఎందుకు వచ్చింది, సో అక్కడే ఎందుకు జరిగింది, సో ఈ విషయాలన్నీ కూడా మనకు ఫారెస్ట్ కన్జర్వేటర్ దోబ్రియల్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. దోబ్రియల్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఎస్, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ములుగు జిల్లాలో తాడ్వాయి ఫారెస్ట్ దగ్గర జరిగిన పరిస్థితి. అసలు సుడిగాలి, యూజువల్గా సుడిగాలి ఎందుకు వస్తుందండి, ఎలాంటి ప్రదేశంలో వస్తుంది? అంటే ఇప్పుడు మేము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, కానీ ఇటువంటి ఇన్సిడెంట్ మా దృష్టికి ఎప్పుడో రాలేదు. ఇప్పుడు ఈ ప్రాంతానికి మొన్న ఏం జరిగిందంటే, సడన్ గా క్లౌడ్ బస్ లాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. దీనివల్ల ఒకటి చాలా తక్కువ సమయంలో ఆ ఏరియాలో పెద్ద ఎత్తున క్లౌడ్ బస్ లాగా కిందికి వచ్చిన తర్వాత పెద్ద గాలి లాగా వచ్చింది. ఆ గాలి వలన దాదాపు ఒక 500 ఎకరం అడవి భూమిలో దాదాపు 50,000 చెట్టు అప్రూట్ అయిపోయినాయి. సో ఇది ఒక లోకల్ క్లైమేటిక్ కండిషన్ వలన, డిప్రెషన్ వలన ఇది జరిగింది. దానికి ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి మేము కన్సర్న్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ లేకపోతే ఎన్ఆర్ఎస్సి వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఫర్దర్ స్టడీ చేస్తాము. రైట్ దోబ్రియల్ గారు, అంటే అసలు యూజువలీ సుడిగాలి జరిగితే అంటే దాని తీవ్రత ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు జరిగిన సుడిగాలి, ఈ ఫారెస్ట్ లో జరిగిన సుడిగాలి తీవ్రత ఏ విధంగా ఉంది? మీకు ఏమైనా ఒక అంచనా ఉందా దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు ఏమంటే దాదాపు ఆ రోజు చెప్పింది ప్రకారం లోకల్ ఇన్ఫర్మేషన్ బట్టి ఏమైందంటే కావచ్చు 50 నుంచి 100 మైల్స్ పర్ అవర్ లాగా గాలి ఆ ప్రాంతానికి వచ్చింది. తర్వాత ఈ లోకల్ డిప్రెషన్, అక్కడ లోకల్ డిప్రెషన్ వలన ఈ క్లౌడ్ బస్ ఫార్మేషన్, ఇట్ ఈస్ ఎ టోటల్ క్లైమేటిక్ కండిషన్. ఆ మైక్రో క్లైమేట్ ఎందుకు అయిందంటే దట్ ఈస్ ఆల్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ టు డిసైడ్. కానీ ఏమైతుందంటే ఆ రోజు మాత్రం చాలా రోజుల నుంచి వర్షం ఉంది కాబట్టి, ఇన్ జనరల్ డిప్రెషన్ ఉంది కాబట్టి అక్కడ పెద్ద క్లౌడ్ ఫార్మేషన్ అయిన తర్వాత సడన్ గా ఆ ఏరియాకి ఆ క్లౌడ్ కిందికి వచ్చింది. దానివల్ల పెద్ద వర్షపాతంతో సహా పెద్ద గాలి కూడా వచ్చింది. గాలి, హేల్ చాలా మటుకు చాలా తీవ్రంగా ఉండే. దానివల్ల ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూడా ఊడిపోయినాయి, అప్రూట్ అయిపోయింది. దానిలో దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న ట్రీస్ కి రూట్ సిస్టమ్ ఎలా ఉంది, ఆ డీప్ రూట్ సిస్టమ్ ఉంది, షాలో రూట్ సిస్టమ్ ఉంది. తర్వాత దీనికి ఎందుకు ఈ గాలి తట్టలేకపోయిండ్రు ఈ అన్ని చెట్లు, ఈ అంతా కలిపి కూడా ఒక స్టడీ జరుగుతుంది. కానీ నేను ఫీల్డ్ లో ఏం చూసామంటే దాదాపు చాలా మటుకు చెట్టు అప్రూట్ అయి ఉన్నాయి. ఏ చెట్టు అప్రూట్ అయింది దానికి రూట్ సిస్టమ్ షాలోగా ఉంది. షాలో అంటే భూమి లేపల్లో పైన ఉంది. ఎందుకు ఉందంటే ఈ ఏరియాలో చాలా మటుకు మాయిశ్చర్ ఉంది కాబట్టి, న్యూట్రియంట్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చెట్టు పెద్ద ఎత్తున రూట్ కిందికి తీసుకెళ్ళిపోరు. వాళ్ళకి పైననే అంత దొరుకుతుంది కాబట్టి రూట్ సిస్టమ్ హారిజాంటల్ సిస్టమ్ రూట్ సిస్టమ్ ఉంది.
దానికి యాంకరింగ్ కొంచెం తక్కువ ఉండేది ఆ ఏరియాలో. దానివల్ల ఈ పెద్ద గాలి వచ్చిన తర్వాత వాళ్ళు పడిపోయింది. రైట్ దోబ్రియల్ గారు, అంటే ఇప్పుడు జరిగిన ఈ సుడిగాలికి ఏదైతే చెట్లు కూలిపోయి నష్టం జరిగిందో, ఇది మళ్ళీ అంటే ఇంత పెద్ద చెట్లు కానీ ఇంత విస్తీర్ణంలో చెట్లు కానీ మళ్ళీ పెంచడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఇది పెద్ద ఈ చెట్టు పడిపోయిన చెట్టు చాలా 100 years దాటిపోయి ఉంటాయి. కొన్ని చెట్లు అయితే 200-300 year ఓల్డ్ కూడా ఉన్నాయి. ఈ పెంచడానికి మాకు చాలా సంవత్సరం 100-200 years కూడా పడుతుంది. ఆ విధంగా అడవి రావాలంటే మళ్ళీ 100 years పడుతుంది. దోబ్రియల్ గారు, అయితే ఇంత తీవ్రతతో సుడిగాలి రావడానికి ప్రాథమికంగా ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు? అదే నేను చెప్తున్నా కదా, నేను మెటీరియాలజికల్ ఎక్స్పర్ట్ కాదు. వాళ్ళకి చెప్పేసి తర్వాత వాళ్ళని స్టడీ చేసి ఎందుకు అట్లా క్లౌడ్ ఫార్మేషన్ ఈ చిన్న దానికి వచ్చింది, దాని కారణాలు ఏంటి, ఆ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ లేకపోతే ఎన్ఆర్ఎస్సి డిపార్ట్మెంట్ దాని గురించి మళ్ళీ స్టడీ చేసి చెప్తారు. రైట్ దోబ్రియల్ గారు, అయితే ఇప్పుడు ఒకే ప్రదేశంలో అంటే పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా కేవలం ఒకే ప్రాంతంలో ఇప్పుడు నేల కొరిగిపోయాయి. సో ఇదే విపత్తు అంటే ఈ సుడిగాలి ఒకవేళ గ్రామాల్లో జరిగితే గనక ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, అంటే దీనికి మించి ఇంకా ట్రిపుల్గా జరిగే అవకాశం ఉండొచ్చా? ఎందుకు కాదు, ఇప్పుడు ఏ ఊర్లో వచ్చిందంటే చాలా మటుకు ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కదా, తప్పకుండా ఉండేది. కానీ థ్యాంక్ గాడ్ ఇది ఊర్లో రాలేదు, పక్కన అడవులలో వచ్చింది. ఆ ఫార్మేషన్ కూడా అడవులో ఎందుకు అయింది, బికాజ్ టెంపరేచర్ రీజింగ్ కిందగా ఉంటే మేము డ్యూ పాయింట్ అంటాం. ఎప్పుడు కూడా వర్షాపాతం పడాలంటే డ్యూ పాయింట్ కిందగా ఉండాలి. ఎక్కడైతే క్లౌడ్ వాటర్ లో కన్వర్ట్ అంటే దట్ ఈస్ ద డ్యూ పాయింట్. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ ఏరియాలో కొంచెం వర్షాలు ఎక్కువ వస్తాయి. టెంపరేచర్ వలన అంత రెజీమ్, దెన్ దే సే దట్ ట్రీ అట్రాక్ట్ ద క్లౌడ్, దేర్ మే బి సెవరల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. కానీ తప్పకుండా ఇది ఊర్లో వచ్చి ఉంటే చాలా మటుకు ప్రమాదం అయ్యే అవకాశం ఉండేది. రైట్ దోబ్రియల్ గారు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండి. రైట్, ఇక దీనికి సంబంధించి మనతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్ శశికళ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. శశికళ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో చూసారా, ఈ ములుగు జిల్లాలో ఫారెస్ట్ ఇంత భీకరమైన సుడిగాలితో దాదాపు 1,00,000 వరకు కూడా చెట్లు నేల కొరిగాయి. అసలు సాధారణంగా సుడిగాలి ఎక్కడొస్తుంది, దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది? జనరల్గా ఎయిర్లో మాయిశ్చర్ ఉంటుంది కదండి, అది టెంపరేచర్ వల్ల ఏమైతుంది అని అంటే అది రైజ్ అవుతుంది పైకి. ఓకే, హలో, ఓకే ఓకే. రైజ్ అయిన తర్వాత ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అది కూల్ అయిపోతుంది. హలో, సో అట్లా కూల్ అయినప్పుడు ఏంటనంటే ఆ ఏరియాలో ఉన్న విండ్ కరెంట్స్ ఉంటాయి కదండి, ఆ విండ్ కరెంట్స్ తోటి ఎట్లా అనంటే మొత్తము ఇట్లా స్విర్ల్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ స్పీడ్ తోటి స్విర్ల్ అవుతూ ఉంటాయి. దీనివల్ల థండర్ స్టార్మ్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇంటెన్సిటీ మొత్తం ఇట్లా చాలా చాలా ఇంటెన్స్ అయిపోయి అవి ఏం చేస్తాయి అని అంటే ఇట్లా ఏంటంటే ఫన్నెల్ రూపంలో అనంటే క్యూమిలో నింబస్ క్లౌడ్స్ కింది నుండి పైకి ఫన్నెల్ రూపంలో అయిపోతాయి అన్నమాట. అట్లా అయిపోయి వాటిని ఏంటనంటే ఆ స్పీడ్కి ఇక్కడ ఏవైనా అంటే ఇప్పుడు చెట్లైనా బిల్డింగ్స్ అయినా ఏమున్నా కానీ అవి పడిపోయే అంత ప్రెషర్ వస్తుంది అన్నమాట. వీటిని జనరల్లీ మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొంచెం మన కంట్రీస్లో ఉండడం తక్కువ, శీతల ప్రదేశాల్లో ఇట్లాంటివి జరగడం ఎక్కువ. సో ఇట్ ఈస్ సమ్వాట్ రేర్ కండిషన్ ఉంది. సో ఇప్పుడు అడవిలో ఈ పరిస్థితి జరిగింది కదండి. సో ఏదైతే సుడిగాలి అడవిలో జరిగిందంటే మీరు చెప్తున్నారు శీతల ప్రదేశాల్లో జనరల్గా ఈ సుడిగాలి లాంటివి జరుగుతాయని చెప్పి. సో గత 4-5 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి దానివల్లే వాతావరణంలో మార్పుల వల్ల ఇప్పుడు అక్కడ శీతల ప్రదేశం కావచ్చు, అలాంటి కండిషన్స్ వల్లే ఇప్పుడు సుడిగాలి వచ్చిందని భావించాలా ఈ అడవిలో జరిగిన సిచ్యువేషన్? అంటే ఇప్పుడు మనకి చాలా సడన్ చేంజెస్ జరిగినాయండి. ఇప్పుడు అంటే ఫస్ట్ డిప్రెషన్ రావడము,
సీ డిప్రెషన్ వల్ల మనకి కంటిన్యూస్ రైన్స్ ఇవన్నీ ఆ, ఇది అంతా కూడా ఒకసారి మనకు టెంపరేచర్ చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో దానివల్ల మనము దీన్ని ఈ కండిషన్ అట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో శశికళ గారు, ఈ సుడిగాలి ఏదైతే ఉందో దీంట్లో స్టేజెస్ ఉంటాయా? అంటే ఎంత తీవ్రతని మనం డేంజరస్ గా పరిగణించాలి? ఇప్పుడు ములుగు జిల్లాలో వచ్చిన సుడిగాలి తీవ్రత ఏ విధంగా ఉందంటే దాదాపు 1,00,000 వరకు చెట్లు నేలకురిపోయాయి. సో దీన్ని ఏ తీవ్రతతో పరిగణించాలంటారు? అంటే ఇప్పుడు మనకి అక్కడ చూసుకుంటే మాత్రము మరి పెద్ద పెద్ద చెట్లు కాదండి, అంటే పడిపోయినవి కొంచెం యంగ్ ట్రీసే, అంటే ట్రంక్ చాలా పెద్దగా ఉండి అట్లాంటి పెద్ద వృక్షాలు లాంటివి పడిపోలేదు. ట్రంక్ చాలా సన్నగా అంటే యంగ్ ట్రీసే పడిపోయినాయి. సో అందుకనని మనకు ఇది మరీ ఎక్కువ తీవ్రతలో ఉన్నది అని మరి చెప్పలేము, మోడరేట్ గా అనుకోవచ్చు ఇది. సో శశికళ గారు, అంటే ఇప్పుడు అంటే ఏం జరిగింది అసలు? సుడిగాలి అక్కడ ఎందుకు వచ్చింది? ఇది అబ్నార్మల్ కండిషన్ అని చెప్తున్నారు కదా. సో దీనికి సంబంధించి అంటే మనం ఎంతవరకు, అంటే ఎన్ని రోజులు పడుతుంది దీన్ని అధ్యయనం చేయడానికి? ఇది ఎందుకు వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి అని దీనికి సంబంధించి మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుందండి. మెటీరియాలజీ డిపార్ట్మెంట్ లో మనకు ఆల్రెడీ స్పెషల్ డేటా కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇఫ్ పీపుల్ ఆర్ రెడీ with the data, then we can analyze. Yes. ఎందుకు ఏంటి అసలు టెంపరేచర్ మనకు రెగ్యులర్ గా ఎవ్రీ మినిట్ టు మినిట్ మనకు అంత డేటా కూడా రెడీగా ఉంటుందండి. ఓన్లీ థింగ్ ఈస్ వీ నీడ్ టు అనలైజ్. అంటే ఇప్పుడు టెంపరేచర్ రికార్డ్ చేయడం అనేది మాన్యువల్ గా మనం చేసేది ఏముండదు, అది సిస్టమ్ లో రికార్డ్ అవుతూనే ఉంటుంది. టెంపరేచర్స్ కానీ అట్మాస్ఫియర్ లో ఉన్న హ్యూమిడిటీ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా రికార్డ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఏవైనా కానీ విండ్ ప్రెషర్స్, విండ్ ఇవన్నీ కూడా ఉంటాయి, మనకి డేటా ఉంటుంది. సో దీనికి ఎందుకు ఇంతవరకు రాంది ఈసారి ఇట్లా వచ్చింది అనే దానికి స్టడీ చేయడానికి, అంటే జస్ట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కండిషన్ ను తెలుసుకోవడం అనేది మనం ఇప్పుడు చేస్తాం, కానీ కారణాలు ఏంటి, ఏవి, ఎందుకు అనేది మాత్రం ఇట్ టేక్ సమ్ టైమ్ అండి. రైట్ శశికళ గారు, అయితే ఇప్పుడు జరిగిన ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి అడవుల్లో ఏదైతే విధ్వంసం జరిగిందో అక్కడ ఏ రకమైనటువంటి చెట్లు ఉన్నాయి అనే ఒక అంచనా ఏమన్నా ఉందంటే అక్కడ మెడిసినల్ ట్రీస్ కానీ మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇలాంటివి పెరిగే అవకాశం ఉందా? పెద్ద పెద్ద వృక్షాలు కాదు, ఓకే, ఓ మోస్తరుగా ఉండే వృక్షాలు అక్కడ పడిపోయాయని మీరు చెప్తున్నారు కదా. సో ఇవంతా మళ్ళీ పెరగడానికి ఎంత కాలం పడుతుంది? ఇప్పుడు న్యాచురల్ ఫారెస్ట్ పెరగటము అనేది ఇట్ టేక్స్ లాంగర్ టైం అండి. అదే మనం పెట్టాలి, మనం పెంచాలి అంటే మాత్రం అది కొంచెం తక్కువ టైం పడుతుంది. కానీ మనం పెట్టడం అనేది ఇట్ విల్ నాట్ బి, ఇట్ కెనాట్ బి సేమ్ యాజ్ నేచర్ కదా. ఇట్ కెనాట్ బి సేమ్ యాజ్ నేచర్. మనకు ఇప్పుడు అడవులు పెరిగిన అంటే న్యాచురల్ గా పెరిగిన ఒక ఫారెస్ట్ ని కనుక మనం విజిట్ చేస్తే ఎన్నో రకాల చెట్లు కనిపిస్తాయి అక్కడ, రైట్? ఇప్పుడు మనం పెట్టిన దాంట్లో మోస్ట్లీ ఏముంటుంది అయితే ఏదో మనకు యూకలిప్టస్ అయినా లేకపోతే ఏదో అంటే 1 or 2 వెరైటీసే మనం నాటుతాం కానీ అన్ని చెట్లను పెంచాం కదా. సో అట్లా దానివల్ల కూడా యాక్చువల్లీ మోనోకల్చరింగ్ అనేది కూడా ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూ అండి. ఇప్పుడు అది హ్యూమన్ రైజ్డ్ ఫారెస్ట్రీనా లేకపోతే అది న్యాచురల్ ఫారెస్ట్రీనా? న్యాచురల్ ఫారెస్ట్రీ అయితే దాని ఇంటెన్సిటీని మనం కొంచెం తీవ్రంగా పరిగణించాలి. అది హ్యూమన్ రైజ్డ్ ఫారెస్ట్రీ అయ్యేది ఉంటే మాత్రం అంత ఎక్కువ బలంగా ఉండే చెట్లు మనం పెట్టట్లేదు, అవి ఊరికైనా పడిపోతాయి. ఇప్పుడు మామూలు సుందరీకరణము, గ్రీనరీ అని పెట్టిన చెట్లు అన్ని కూడా ఈ వర్షాలకు అన్ని పడిపోయినాయి. మా యూనివర్సిటీలో కూడా పెద్ద పెద్ద చెట్లు అన్ని పడిపోయినాయి. సో ఏంటంటే మనం మనుషులు పెట్టినవి గట్టివి పెట్టట్లేదు, ఎందుకంటే తొందరగా గ్రీనరీగా కనిపించేయాలి అన్నట్టుగా తొందరగా పెరిగేవి పెడుతున్నాం. అట్లా పెట్టేది ఉంటే వాటికి స్ట్రెంత్ ఉండదు. మామూలు చిన్న చిన్న వర్షాలకు కానీ గాళ్ళకు కానీ అవి పడిపోతాయి. సో అది హ్యూమన్ రైజ్డ్ ఫారెస్ట్రీనా లేకపోతే
న్యాచురల్ ఫారెస్ట్రీనా అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ ఉంటుందండి దీంట్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శశికళ గారు ఫర్ ద ఇన్ఫర్మేషన్ యూ షేర్డ్ విత్ అస్. సో నెక్స్ట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ రావు మనతో పాటు అందుబాటులో ఉన్నాడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జేఎన్టీయూకి. సో లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో చూసారు కదా, ములుగు జిల్లాలో సుడిగాలి దానికి సంబంధించి ఎంత విపత్తు అంటే ఎంత విధ్వంసం జరిగింది, ఎన్ని చెట్లు నేల కొరిగాయి. యూజువల్గా సుడిగాలి అసలు ముందే వస్తుందని గుర్తించవచ్చా, ఎలా గుర్తించాలి, అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఈ సుడిగాలి జరుగుతుంది? బేసిక్ గా ఇది ఒక గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ మేడం. ఈ సముద్రంలో నుంచి వస్తున్న ఈ యొక్క లో ప్రెషర్ వేవ్ అనేది అది మూవ్ అవుతూ భూమిని తాకే సమయంలో దాని యొక్క ఇంపాక్ట్ నైబర్హుడ్ యొక్క విండ్ మీద పడుతుంది మేడం. అంటే నైబర్హుడ్ లో ఉండే ఫస్ట్ లెవెల్ మీకు ఎయిర్ కి టచ్ అవుతుంది. ఎయిర్ పైన హై ప్రెషర్స్ ఉన్న విండ్ కి టచ్ అయినప్పుడు అది కనుక అది ఒక సర్క్యులర్ షేప్ లో కనుక కన్వర్ట్ అయ్యి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ప్రెజర్ యొక్క యాంగిల్ ఆఫ్ టచ్ ని బట్టి అది భూమికి టచ్ అయితే ఇప్పటి ఇంపాక్ట్స్ జరుగుతాయి మేడం. అంటే చెట్లు కూలిపోవడం అనేది, చెట్లు వేళ్ళు పడడం అనేది ఇట్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద డిఫరెన్షియల్ విండ్ ప్రెషర్ విత్ హయ్యర్ ఇంటెన్సిటీ అండ్ హ్యావింగ్ ఏ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ద గ్రౌండ్ మేడం. ఆ దాని వల్ల జరుగుతున్న పరిణామము దీనికి అంటే వే అవుట్ అనేది మనం చూసే పని అయితే మనం ఖచ్చితంగా కొన్ని కంట్రీస్ కలిపి చేసుకోవాల్సిన గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలా. లోకల్ కండిషన్స్ లో మాత్రము ఖచ్చితంగా ఇటువంటి లో ప్రెజర్స్ ఏర్పడినప్పుడు, సముద్రాల్లో లో ప్రెజర్స్ ఏర్పడుతున్నప్పుడు దాని డైరెక్షనల్ మొబిలిటీని బట్టి, అది భూమికి టచ్ అవుతున్న డైరెక్షనల్ మొబిలిటీని బట్టి కొన్ని నాన్ ఎఫినిటీ టు ద సీస్ ఉన్న ఏరియాస్ కు టచ్ అవుతుంది మేడం. ఎందుకంటే విండ్ అనేది దాని మొబిలిటీ ప్యాటర్న్ ను ఖచ్చితంగా ఈ యొక్క సర్క్యులర్ గా కన్వర్ట్ అయ్యి హయ్యర్ ఇంటెన్సిటీ తో వచ్చినప్పుడు ఇటువంటి ఏర్పడతాయి. కాబట్టి మనము మన స్టేట్ బోర్డర్స్ లేదు సముద్రం నుంచి వస్తున్న ఆ యాంగిల్ ఆఫ్ థాట్ లో మనము కొన్ని విండ్ బ్లో మెజరింగ్ డివైజెస్ పెట్టుకోవడం ద్వారా దాని ఓరియంటేషన్ బట్టి మనము ఏ విధంగా ఇప్పుడు రన్వేకి మనం ఓరియంటేషన్ ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేస్తామో ప్రివైలింగ్ విండ్స్ కి క్రాస్ విండ్ ఏ విధంగా కంట్రోల్ చేయాలని చూస్తామో అదే విధంగా మనము వీటిని మెజర్ చేయొచ్చు మేడం. అంటే ఏ టైంలో ఈ విండ్ ఫ్లో అనేది వస్తుందని మెజర్ చేయొచ్చు. దానికి అనుగుణంగా మనము రియాక్ట్ అవ్వాల్సింది ఏదైనా రెమిడియల్ మెజర్స్ తీసుకోవాలని తీసుకోవచ్చు. కానీ ఇది న్యాచురల్ డిజాస్టర్ కింద అవుతుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎఫినిటీ విత్ ద గ్లోబల్ వార్మింగ్ which is creating by destruction of the green belt and water bodies. But the heat sinks గా ఉన్న సముద్రాలు ఇటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే ఆ హీట్ బయటకు వచ్చే క్రమంలో ఈ వేవ్స్ అనేది విండ్ వేవ్స్ అనేవి పెనట్రేట్ అయ్యి ముందుకు వస్తుంటాయి. ఆ ప్రెజర్ తో ముందుకు వచ్చే క్రమంలో నైబర్హుడ్ స్టేట్ లో ఉన్న విండ్స్ తాకినప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఇంపాక్ట్ మేడం. ఇది మనం మెజరింగ్ వరకు చేసుకోవచ్చు, మానిటరింగ్ వరకు చేసుకోవచ్చు. మిటిగేటింగ్ మెజర్స్ మాత్రము ఇది అందరూ కలిపి చేయాల్సిందే మేడం. అంటే అన్ని స్టేట్స్ కలిపి అన్ని నేషనల్స్ కలిపి చూసుకోవాల్సిందే. అట్లీస్ట్ మనం మన స్టేట్ వరకు చూసుకోవాలంటే మాత్రము గ్రీన్ బెల్ట్ కనుక ప్రాపర్ గా పెంచుకుంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ తగ్గుద్ది. కానీ ఇటువంటి సుడిగాలులు మాత్రము ఇట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్ అని నాకు తెలియదు. లక్ష్మణ్ రావు గారు, అయితే ఇప్పుడు జరిగిన ఈ అడవిలో సంభవించిన సుడిగాలి యూజువల్గా అంటే శీతల ప్రాంతాల్లో సుడిగాలు వస్తుంటుంది, టోర్నడోలు సంభవిస్తుంటాయి అని చెప్తుంటారు. సో ఇప్పుడు ఈ కండిషన్ అబ్నార్మల్గా మనం ట్రీట్ చేయాలా? దీన్ని ఏ కండిషన్ అని చెప్పాలంటారు? అంటే ఇది యాక్చువల్ గా ఈ విండ్ అనేది టచ్ అయ్యేది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వచ్చే క్రమంలో ఈ యొక్క హైయెస్ట్ హీట్ వేవ్ నుంచి కోల్డ్ వేవ్ ఉండే ప్రదేశానికి టచ్ అవుతుంది మేడం. అది కాకపోతే అది ఎక్స్ట్రీమ్ కండిషన్ అనేది మాత్రం ఇది కాదు. ఎందుకంటే మన ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రదేశంలో జరిగిన ఇన్సిడెంట్ లో ఉన్న ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ టెంపరేచర్ అయితే కాదు ఇది. కాకపోతే ఇది అబ్నార్మల్ గా ఎక్స్ట్రాడినరీ గా వచ్చిన విండ్ వేవ్ గా మనం పరిగణలోకి తీసుకోవాలా. అంటే ఏదంటే ఇది ఒక సూక్ష్మంలో మోక్షం లాగా ఈ యొక్క కోల్డ్ టచ్ అవుతున్న ప్రక్రియలో నార్మల్ కోల్డ్ కు టచ్ చేసినట్టు లెక్క మేడం ఇది. ఎందుకంటే ఆ సుడిగాలి అనేది ఖచ్చితంగా మీకు గమనిస్తే హిమాలయాల నుంచి ఏ విధంగా ఢిల్లీకి టచ్ అవుతుందో అట్ ద సేమ్ టైం ఢిల్లీలో టచ్ అవుతున్నది. అది ఇట్స్ గోయింగ్ టు టచ్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్ మ్యామ్. కాకపోతే టెంపరేచర్ డిఫరెన్షియల్స్ ని బట్టి అది టచ్ అవుతుంది యాక్చువల్ గా. సో దానికి ఖచ్చితంగా ఎంటిటీ అనేది కోల్డ్ మైనస్ టెంపరేచర్ ఉన్నప్పుడు టచ్ అవుతుంది దానికి కాదు. కానీ బట్ ద టెంపరేచర్ డిఫరెన్షియల్
అండ్ విండ్ అట్రాక్టివ్నెస్ ని బట్టి ఇది క్రియేట్ అవుతుంది మేడం. అంటే ఆ ఓరియంటేషన్ ఆఫ్ విండ్ బట్టి అది ఎక్కడ డిఫరెన్షియల్ గా తక్కువ టెంపరేచర్ ఉందో అక్కడికి వచ్చి టచ్ అవుతుంది మేడం. ఇట్ టేక్స్ ఎ ప్లాట్ఫామ్. మనం చూస్తాము కాలువలో పడిన సుడిగుండాలు కూడా అది ఒక లొకేషన్ ఆఫ్ వెంట దగ్గర వచ్చేట్టుగా పడుతుంది మీకు సుడిగుండం లాగా. అదే విధంగా ఇది ఒక లొకేషన్ ఆఫ్ వెంట ఏంటంటే కంపారిటివ్లీ లో టెంపరేచర్ కింద ఉంది కాబట్టి టచ్ అయింది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు ఫర్ ది షేరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. రైట్, మనం చూస్తున్నాం ములుగు జిల్లాలో సుడిగాలి వల్ల అక్కడ అటవీ ప్రాంతం ఏ విధంగా మారింది. సో ప్రస్తుతానికైతే అంత తీవ్రతతో ఈ సుడిగాలి రాలేదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో యూజువల్లీ అంటే సుడిగాలి శీతల ప్రాంతాల్లోనే సంభవిస్తుంది. సో ఇప్పుడు జరిగిన ఈ సుడిగాలి అనేది కొంచెం అబ్నార్మల్ కండిషన్లో జరిగింది. సో ఈ క్లైమేట్లో జరగాల్సింది కాదు అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో మనం ఇందాక చూసినట్టు ఈ వీడియో వాల్ పైన సుడిగాలికి ముందు ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ ఏ విధంగా ఉంది, అలాగే సుడిగాలి తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఇంతకుముందే చూసాం. సో అంత తీవ్రతతో రాలేదు కాబట్టి కొంతలో కొంత మనం సేవ్ చేసుకోగలం అని చెప్పి కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో ఏదైతే ఇప్పటి వరకు జరిగిన ఈ సుడిగాలి సో దాదాపు 1,00,000 వరకు కూడా చెట్లు నేల కురిగిపోయిన పరిస్థితి కనిపించింది. సో ఒక అడవిలో యూజువల్లీ చెట్లు పెద్ద పెద్దవి అలాగే మహావృక్షాలు అనేటివే అడవిలో ఉంటాయి. సో వాటిలో కూడా ఏవైతే కాండం ఏదైతే ఉంటుందో అది సన్నగా ఉన్న చెట్ల వరకే ప్రస్తుతానికి ఈ సుడిగాలి తీవ్రతకి అయితే పడిపోయాయి అని కూడా మనం చూడొచ్చు. సో సుడిగాలి తర్వాత అడవిలో పరిస్థితి ఏ విధంగా ఉంది సో ఒక్కసారి మనం వీడియో వాళ్ళ పైన చూడొచ్చు. సో మరీ అంటే పెద్ద వృక్షాలే కానీ ఆ పెద్ద వృక్షాల్లో కూడా ఏవైతే పెలుసుగా ఉంటాయో అలాంటివే ప్రస్తుతానికి కింద పడ్డాయి అని కూడా చెప్తున్నారు. సో దానివల్ల ఈ సుడిగాలి తీవ్రత అనేది మరీ లైట్ అని కాదు, మోడరేట్గా కూడా ప్రస్తుతానికైతే ఎక్స్పర్ట్స్ పరిగణిస్తున్నారు.